నా భూమి నా కోసం ఖచ్చితంగా వస్తుంది. భూమి వచ్చిన తర్వాత నేను భూమిని పెళ్లి చేసుకొని తీరుతాను. నేను భూమి వచ్చే వరకు ఇక్కడే పీటల మీదే కూర్చుంటాను. మీరందరూ పెళ్లి చూసి వెళ్ళాల్సిందే అని గగన్ అక్కడున్న జనాలందరికి కూడా చెప్తాడు. భూమి కోసం ఇక ఎదురు చూస్తూ పీటల మీదే కూర్చుని ఉంటాడు. అప్పుడే భూమి డాన్స్ని పూర్తి చేసుకొని ఇక గెలిచిన అవార్డుల్ని చేతిలో పట్టుకొని అక్కడికి వస్తుంది. అలా మండపంలోకి అడుగు పెట్టగానే అన్నయ్య అదిగో భూమి వచ్చింది అని చరణ్ ఇక గగన్తో చెప్తూ ఉంటాడు. గగన్ అయితే ఇక భూమిని చూసి చాలా సంతోషపడుతూ పరిగెత్తుకొని భూమి దగ్గరికి వస్తాడు. భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. చాలా చాలా సంతోషపడుతూ నా భూమి నా కోసం వచ్చింది. చూడండి మా ప్రేమ నిజమని నిరూపిస్తూ భూమి తిరిగి వచ్చింది. థ్యాంక్ యూ భూమి. థ్యాంక్ యూ సో మచ్ భూమి. రా వచ్చి పీటల మీద కూర్చో పెళ్లి చేసుకుందాం అని గగన్ చెప్తూ ఉంటే ఇక భూమి శారీ మార్చుకొని వస్తుంది. గగన్ పెళ్లి పీటల మీదే కూర్చొని ఉంటాడు. ఈ పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి ఈ పెళ్లి ఆగిపోతుంది అని ఆనందించిన వాళ్ళందరూ కూడా చూడండి నేను భూమి పెళ్లి చేసుకోబోతున్నాం. కాసేపట్లో నేను భూమి మెడలో తాళి కట్టబోతున్నాను అని గగన్ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు. ఇక భూమి వచ్చి గగన్ పక్కనే పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటుంది. నక్షత్ర అయితే ఇదంతా చూస్తూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది. శరత్చంద్ర అపూర్వ కూడా ఏంటి పెళ్ళి పూర్తయిపోతుందా అని చాలా షాక్ అయ్యి బాధపడుతూ చూస్తుంటారు. అమ్మాయి మెడలో తాళి కట్టు నాయనా అని పూజారి గారు చెప్పడంతో గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉంటాడు. భూమి కూడా ఇక ఏం మాట్లాడుకుంటా గగన్ చేత తాళి కట్టించుకుంటూ ఉంటుంది. చరణ్, శారద, కేపీ మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు.